యేసు శిలువపై పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయనకు ఇరువైపులా ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. అందులో ఒకడు యేసును దూషించగా, రెండవవాడు తన పాపాలను ఒప్పుకొని, యేసు, నీ రాజ్యములోనికి నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని వేడుకున్నాడు. దానికి సమాధానంగా యేసు ఈ మాట చెప్పారు. ఈ మాట మనకు 4 విషయాలను గూర్చి తెలియజేయుచున్నది. మొదటిది కృప. మనుష్యుడు చివరి క్షణంలోనైనా యేసును నమ్మితే దేవుడతన్ని క్షమిస్తాడు. ఆ దొంగ ఎటువంటి మంచి పనులు చేయలేదు, కేవలం యేసును నమ్మాడు. అంటే ఆ దొంగ జీవితమంతా తప్పులు చేసినా చివర్లో విశ్వాసం వల్ల రక్షణ పొందాడు. రెండవది రక్షణ. రక్షణ పొందడానికి పెద్ద కాలం అవసరం లేదు. రక్షణ అనేది మన పనుల వల్ల కాదు, దేవుని కృప వల్ల మాత్రమే వస్తుంది. నిజమైన మనస్సుతో విశ్వసించిన క్షణమే రక్షణ లభిస్తుంది. మూడవది ఆశ. ఎవరైనా ఎంత పాపం చేసినా దేవుని దగ్గరకు వస్తే ఆశ ఉంది. చాలా ఆలస్యమైంది అనేది దేవుని దగ్గర ఉండదు. మనిషి తన చివరి శ్వాస వరకు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగే అవకాశముందని ఇది నిరూపిస్తోంది. నాలుగవది యేసుతో సహవాసం. యేసు చెప్పిన నాతో కూడా అనే మాట చాలా ముఖ్యమైనది. అంటే రక్షణ అంటే కేవలం స్వర్గం కాదు, యేసుతో శాశ్వతంగా ఉండటం. విశ్వాసి క్రీస్తుతో కూడా పరదైసులో ఉంటాడనే గొప్ప భరోసాను ఈ వాక్యమిస్తోంది. ఈ వాక్యం మనకు చెబుతోంది, నిజమైన విశ్వాసముంటే దేవుని కృప వెంటనే మన జీవితాన్ని మార్చి రక్షణ ఇస్తుంది. నీవెన్ని తప్పులు చేసినా మనస్ఫూర్తిగా నన్ను అడిగితే ఇప్పుడే నిన్ను క్షమించి నా దగ్గరకు చేర్చుకుంటాను అనే దేవుని ప్రేమకు ఈ వాక్యం ఒక గొప్ప ఉదాహరణ.